మొబైల్ కాదు దాన్ని జాగ్రత్త లేబర్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా అంట కదా హాస్పిటల్ ఉంటుంది. పాత హాస్పిటల్లో ఎంత ఓపిపోయింది, ఇక్కడ కానీ అంత ఓపిపోయింది. అక్కడ 400-500 మంది ప్రతిరోజు వస్తున్నారు. ఇప్పుడు కానీ గత 10 ఏళ్ల నుంచి వైకాపా నేత మ్యాగజైన్ నుంచే కడప పార్లమెంటు సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో శాంతి భద్రతల సమస్య తీవ్రమైంది. జిల్లా పోలీసు యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి మందగించింది. మట్కా జూదం అక్రమ మైనింగు ఎక్కువైపోయి అధికార యంత్రాంగం సుప్త చేతనావస్థతో నిర్వీర్యమైందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి గారికి కొన్ని పలు ప్రశ్నలు సంధిస్తున్నా మీకు నిజాయితీగా చిత్తశుద్ధిగా మీరు సమాధానం చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా. పులివెందులలో కడప జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ నేరాలు ఘోరాలు చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఏనాడైనా సరే పోలీస్ కేసు నమోదు చేసిన దుస్థితి ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో ఉండిందా అని అడుగుతున్నా. కానిస్టేబుల్ కంటే అధ్వానంగా, మీ ఇంట్లో అటెండర్ కంటే అధ్వానంగా అంబురాయంతో మీరు పనిచేయించుకోవడం జరిగింది. ఏ ఎస్పీ అయినా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆ జిల్లా కేంద్రాలకు ఎస్పీలుగా పనిచేస్తారు. కానీ అంబురాజును మీ ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా పనిచేస్తున్నందువలన, మీకు జీవ్ హుజూర్ అంటున్నందువల్ల దాదాపు 4.5 సంవత్సరాల పాటు మీరు అంబురాజును పెట్టుకోవడం జరిగింది. ఎందుకు కానీ మీరు అంబురాజును అన్ని రోజులు పెట్టుకోవాల్సి వచ్చిందో ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా. మీ అన్న పులివెందులకు వచ్చినప్పుడు కానీ, మీ బర్త్డేలకు కానీ, రాజశేఖర రెడ్డి వర్ధంతి జయంతులకు కానీ, ఎంపీగా ఉన్న మీ జయంతి కానీ ఎవరు మీకు ఫ్లెక్సీలు వేసేది? డేని రవి అనే వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరూ పులివెందుల నియోజకవర్గంలో మటకా జూదాన్ని శాసించిన వాళ్ళు. అందరికంటే ఎక్కువగా మీ పర్యటనల సందర్భంగా డేని అనేవాడు లక్షలాది రూపాయలు ఫ్లెక్సీలు వేసేవాడా లేకపోతే వేరే వాళ్ళు వేసేవాళ్ళ ఒకసారి ఆలోచించాలా. పులివెందుల పట్టణ ప్రజలందరికీ తెలుసు డేని అంటే మటకాని. ఆఖరుకు మటకాలో ఎవరికైనా అమాయకులకు డబ్బు తగిలితే పొరపాటున వారికి ఏమైనా 1-2 లక్షలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళందరిపైన ఎవరికైతే ఆ డబ్బు వచ్చింటుందో వాళ్ళ ఇళ్ల మీదకి పోలీసు అధికారులు పంపించి వాళ్ళ దౌర్జన్యాలు చేసి వాటిని కానీ ఎగరగొట్టించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదని ప్రశ్నిస్తా ఉన్నా. ఇక అక్రమ మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. అక్రమ మైనింగ్ బాధ్యులు. అక్రమ మైనింగ్ ద్వారా ఆ రక్తపు అడుగుల్లో నుంచి 100 కోట్ల రూపాయలు సంపాదించింది, మీ రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించింది అక్రమ మైనింగ్తో కాదా అవినాష్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. వేంపల్లి మండలాలు మీరు అక్రమ మైనింగ్ చేయలేదా? టిఫిన్ బరీడీకి సంబంధించిన దాదాపు 14-15 వేల టన్నులు ముగ్గురాయి ఉంటే దొంగతనంగా మీ అనుచరులు వాటిని తీసుకోబోలేదా? అనుమతులు లేకుండా కూడా అక్రమంగా మీరు ఆ రోజు ముగ్గురాయిని తరలించిన మాట వాస్తవమా కాదని అడుగు. గత 20 సంవత్సరాలుగా వైఎస్ ప్రతాప్ రెడ్డి గారికి ఈ జెలిడెన్ 6 కానీ ఈ డిటనేటర్స్ కానీ అమ్మే లైసెన్స్ ఆయనకే ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19 మధ్యలో కానీ ఆయనే ఉంది. మేమేమి కక్ష సాధింపు చర్యగా ఆయన లైసెన్స్ రద్దు చేయలే. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన అధికార పార్టీ అండ చూసుకొని విచ్చలవిడిగా జెలిడెన్స్ కానీ బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా అమ్మడంతోనే కలసబాడులో దాని పర్యవసానంగానే 7 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరి ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చిన దానిపైన కూడా ప్రభుత్వం సీరియస్గా దర్యాప్తు చేస్తోంది. నిందితులు లేదా సరఫరాదారులు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వారందరి మీద కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అక్రమ మైనింగ్ ఎవరు చేసినా కూడా ఉక్కు పాదంతో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అడ్డుకట్ట వేస్తాం. నువ్వు లైసెన్స్ ఉండేది కంటే నువ్వు అక్కడ మ్యాగజైన్ పెట్టుకోవాలి. నిజంగా నువ్వు లైసెన్స్ పెట్టుకుంటే ఏ మైనింగ్ దగ్గరైనా ఒక సేఫ్టీగా ఒక మ్యాగజైన్ పెట్టుకొని దానిలో సేఫ్టీగా పెట్టుకుంటాం. చుట్టుపక్కల రేకుల షెడ్లో పెడతారు, ప్రమాదం దొరకకుండా పెడతారు. కానీ ఇది అక్రమంగా మీరు తీసుకొచ్చుకున్నారు కాబట్టి దాని ఇంట్లో పెట్టుకున్నారు. మీరు అక్రమంగా పెట్టుకోవడంతోనే బాబు వచ్చిన కుట్రబండి నరసింహులు అనే దాన్ని చంపడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం వాళ్ళు చంపినారని చెప్పి మళ్ళా బ్లూ మీడియాలో రకరకాల వార్తలు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారో అదే పత్రికలోనే, నిన్న సాక్షి పత్రికలోనే రాయడం జరిగింది. అక్రమ సంబంధం వల్లనే నరసింహులు హత్య గావించబడ్డాడని చెప్పి. చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందో పోయి ఇవ్వండి.
జిల్లా ఎస్పీ గారికి ఇవ్వండి, కలెక్టర్ గారికి ఇవ్వండి, లేకుంటే మైనింగ్ అధికారులకు ఇవ్వండి. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లా కాకుండా మైనింగ్ లీజుదారులు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళన్నింటినీ కూడా ఆపాలంటే ఆపే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఎవరైతే మైనింగ్ లీజుదారులు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా మైనింగ్ జరుపుకునే అవకాశం ఈ జిల్లాలో ఉంది. కనీసం 48.5% మంది ఫ్యాకల్టీ లేరాడ. 100కు 100% డాక్టర్లు ఉంటే మెడికల్ కళాశాలను ప్రారంభించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఊరికి మెయిన్ బిల్డింగ్ కట్టేసినాడు. తర్వాత వచ్చే పిల్లలను మనం చేర్చుకుంటే హాస్టల్స్ లేవు, వచ్చే సిబ్బంది క్వార్టర్స్ లేవు, సరైన త్రాగునీటి సౌకర్యం లేదు. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా దండిగా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. చదువు చెప్పే లెక్చరర్స్ లేకోకుండా, ఉండేదానికి ఇండ్లు లేకోకుండా, ఉండేదానికి నివాసం ఉండేదానికి హాస్టల్స్ లేకోకుండా ఏ విధంగా అక్కడ కాలేజీ నడుపుతారు? కాలేజీ ఏమి లేకోకుండా కానీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసుకుంటారు. నాన్ టీచింగ్ అందరినీ దాదాపు 120-130 మందిని వేల జీతాలు పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు కానీ ఆయనకి ఎందుకు మీకు చిత్తశుద్ధి ఎందుకు లేదు? చిత్తశుద్ధి ఉంటే ముందే ఇవన్నీ కూడా నీట్గా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్న తర్వాతనే చేస్తారు. ఎన్ఎంసీఎల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇష్టానుసారంగా పెట్టేసి ప్రజలతో తిట్టించుకోవాలి. మళ్ళీ ఏం రాస్తారు? మళ్ళీ అదే మీడియానే రాస్తుంది. పులివెందుల మెడికల్ కళాశాలలో జగన్ మీద కక్షతో హాస్టల్ కట్టలేదు, జగన్ మీద కక్షతో నీళ్ళు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మీరే ఉల్టా రాస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో భవనాలన్నింటినీ పూర్తి చేసి 100కు 100% లెక్చర్స్ను మిగతా అందరి సిబ్బందిని అక్కడ నియమించిన తర్వాతనే కళాశాలను ప్రారంభించడం జరుగుతుంది. వచ్చే ఏడాదికి పులివెందుల కళాశాలతో పాటు మరికొన్ని కళాశాలలు కూడా ప్రారంభమవుతాయి రాష్ట్రంలో.